దేవునికి మహిమ కలుగునగాక. ప్రభు నామం మీకు శుభాలు తెలియజేయుచున్నాం. దేవుని యొక్క వాక్యమును మరలా మనము ధ్యానించటానికి దేవుడిచ్చినటువంటి అమూల్యమైన సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథముల నుండి అపోస్తలుడైనటువంటి పౌలు రాసిన తిమోతికి రాసిన మొదటి పత్రికలో 12వ వచనాన్ని మనము ధ్యానం చేసుకున్నట్లయితే, పౌలు యొక్క జీవితము మునుపు తాను ఏమై ఉన్నాడో, యేసు క్రీస్తుని నమ్ముకున్న తర్వాత తన జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయో మనం గమనించినట్లయితే, ఒక వ్యక్తి ఆత్మీయ జీవితంలో ఎలాగుండాలి, ఎలాగా దేవునితో సహవాసము చేయాలి, ఎలాగా దేవుని సన్నిధిలో శ్రమలలో, కష్టాలలో, ఇబ్బందుల్లో కూడా ఓర్పు సహనం కలిగి ఉండాలో ఈ యొక్క వచనాలు మనకు సహాయం చేస్తాయి. గమనిద్దామా? దేవుని గ్రంథములో నుంచి మొదటి అధ్యాయం మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే, పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నన్ను నమ్మకమైన వారిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను. పౌలు తన హృదయాన్ని దేవుని ఎడల తన కృతజ్ఞతను తెలియపరుస్తున్నాడు. ఎప్పుడైనా నువ్వు రక్షించబడినందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పావా? ప్రభువా, ఒకప్పుడు నేను దోషకుడను, హింసకుడను, హానికరుడను, లోకమందు దేవుడు లేనటువంటి వాడను, ఒకప్పుడు శత్రువుని, ఒకప్పుడు నీకు దూరస్తుడను ప్రభువా, అలాంటి నన్ను ప్రేమించావు, రక్షించుకున్నావు, అందుకు నీకు నేను కృతజ్ఞుడనని మనం చెప్పగలగాలి. అపోస్తలుడైన పౌలు తన యొక్క జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. మరలా అంటున్నాడు, తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక నేను కనికరింపబడి తిని. దేవుని యొక్క కృప మన జీవితంలో మనలను కనికరించేదిగా ఉన్నది. పౌలు జీవితంలో నేను తెలియక చేశాను. గత కాలములో నా అనుభవాలు, నా జీవితము ఎంతో ప్రయాసపడ్డాను, కానీ ప్రయోజనము లేదు. తెలియక ఎన్నో అపరాధములు చేశానయ్యా, నీకు విరోధముగా నేను బ్రతికాను, అయినను నీవు నన్ను కనికరించావు అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, క్రీస్తు యేసునందున్న విశ్వాసము, ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. దేవుని కృప, కనికరము నా జీవితంలో ఎలా విస్తరించిందని తెలియపరుస్తున్నాడు. కనికరించబడ్డాను, నేను దేవుని కృపలో నా ఎడల విస్తరించిందని తెలియపరుస్తూ 15వ వచనం దగ్గరకు వచ్చేసరికి ఆయన ఒక మాటను తెలియజేస్తున్నాడు. నాకు మాత్రమే కాదు ఆ రక్షణ, నాకు మాత్రమే కాదు ఆ కృప, నాకు మాత్రమే కాదు ఈ యొక్క ప్రేమ, లోకములో ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన ప్రేమ ఉంది, ఆయన కనికరం ఉంది, ఆయన వాత్సల్యత ఉంది. నేనొక్కడనే కనికరించబడలేదు. 15వ వచనం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదై ఉన్నది. చూసారా? దేవుని వాక్యము పాపులను రక్షించుటకు నమ్మదగినదంట, పూర్ణ అంగీకార యోగ్యమైనది. నాకు మాత్రమే కాదు, లోకమందున్న ప్రతి మనిషిని, ప్రతి వ్యక్తిని ఆయన ప్రేమ రక్షించేదిగా ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక అని అపోస్తలుడైన పౌలు అన్నాడు. అట్టి వారిలో నేను ప్రధానుడను అంటున్నాడు. ఈ మాట చెప్పగలమా? పాపులలో నేను ప్రధానుడని అంటున్నాడు. ఈ లోకములో పాపుల లిస్టు తీస్తే
ఆ లిస్టులో మరి ప్రథముడు నేనే అని చెప్తున్నాడంటే తన జీవితంని ఎంతగా తగ్గించుకున్నాడు, ఎంతగా దేవుని కృపకు పాత్రుడను, దేవుని కృప నా ఎడల, దేవుని ప్రేమ నా ఎడల నన్ను పాత్రుడుగా చేసింది, ఏ యోగ్యత లేని నా పట్ల ఆయన కృప చూపాడని ఈ వచనంలో తెలియపరుస్తున్నాడు. అయినను నిత్యజీవము నిమిత్తము తనను విశ్వసించబో వారికి నేను మాదిరిగా ఉండలాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపిని నా యందు కనుపరుచున్నట్లు నేను కనికరింపబడితే. రెండోసారి ఇదే మాట చెప్తున్నాడు. పౌలు గారి యొక్క పత్రికల్లో కానీ పౌలు గారి యొక్క మాటల్లో మీరు గమనిస్తే మరి ఎక్కువగా నేను కనికరించబడ్డానంటాడు. నిజమేనండి, మనమందరము కనికరింపబడ్డాం. ఏ యోగ్యత లేదు మనకి, ఏ అర్హత లేదు మనకి, కానీ తన కృప మన ఎడల చూపి యేసుక్రీస్తు యొక్క రక్తం వలన మనల్ని కడిగి ఆయన కృపకు మన పాత్రులుగా చేసుకున్నాడు. మనమందరము కనికరించబడ్డాం. అందుకే ప్రతి దినము చెప్పాలి, దేవా నేను నీకు కృతజ్ఞుడను ప్రభువా, నేను కనికరించబడ్డాను ప్రభువా, నీవి చూపిన ప్రేమ రక్షణ కొరకై, నా ఎడల నీ ప్రేమ విశ్వాస్యత యేసుక్రీస్తు ద్వారా నా ఎడల ఏముందంటే విస్తరించింది అంటున్నాడు. ఆయన కృప నా ఎడల విస్తరించింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకా మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు జీవితంలో మారు మనస్సు పొందిన తరువాత, రక్షించబడిన తరువాత పౌలు వెనుదిరిగి చూడలేదు. ఆయన కొరకు ముందుకే సాగాడు. కానీ అందుకంటాడు, వెనకున్నవి మరచి ముందున్న వాటి కొరకు నేను వేగిరపడుతున్నాను. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు ఆత్మీయ జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మరి అలసిపోతూ ఉంటాం, మరి లేకపోతే సన్నగిలిపోతూ ఉంటాం. కొన్నిసార్లు భక్తి జీవితంలో దేవుని బిడ్డలారా అలసత్వాన్ని కలిగి ఉంటాం, అలక్ష్యం చేస్తూ ఉంటాం. దేవుని యొక్క సన్నిధులను పరిగెత్తడం మొదలుపెట్టిన నాటి నుండి ఆ పరుగును తొదముట్టించువాడైన యేసుక్రీస్తు పట్ల నువ్వు నమ్మిక ఉంచినట్లయితే నీ పరుగును ఎక్కడా ఆపలేవు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మరి ముందుకు సాగే జీవితాన్ని అలవర్చుకోవాలి. మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. కొన్నిసార్లు మరి ఆత్మీయ జీవితంలో మనము ఎలాగుండాలనేటువంటిది మనము గ్రహించినట్లయితే ఇదే వచనములో, ఇదే అధ్యాయంలో మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం మీరు చూసినట్లయితే గమనించండి. 4వ అధ్యాయము 8వ వచనాన్ని నేను చదువుతాను. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టికి ప్రయోజనకరమగును గాని దైవభక్తి ఎప్పటి జీవము విషయములోను రాబో జీవ విషయములోను వాగ్దానముతో కూడినదై అది అన్ని విషయములో ప్రయోజనకరమగును అనే విషయం గమనిస్తున్నాం. శరీర సంబంధమైన సాధకం అంటే ఏంటి? శరీర సంబంధమైనటువంటి వ్యాయామం, ప్రాక్టీస్. చూడండి, శరీరము చాలా మందికి ఈ రోజుల్లో మనం గమనిస్తే ఆరోగ్యం కొరకు కదండి, ఆరోగ్యంగా ఉండాలని మరి వ్యాయామాలు చేస్తూ ఉంటాం. ఆరోగ్యం కొరకు మరి అనేకమైనటువంటి మరి పనులు చేస్తూ ఉంటాం. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, శరీర సౌష్ఠమును చక్కగా ఉంచుకోవాలని వ్యాయామాలు చేస్తూ ఉంటారు. మంచిది, శరీరము చక్కగా ఆరోగ్యంగా ఉంచుకోవడం, మరి హెల్దీగా ఉంచుకోవడం. దేవుడు దానికి విరోధం కాదు, అలా ఉండొద్దంట్లా. ఇంకా చెప్పాలంటే మనము దేవుని ఆలయం అని చెప్పాడు. మనము దేవుని ఆలయము గనక మరి ఈ యొక్క శరీరాన్ని చక్కగా ఉంచుకోవాలి, గనక ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఈ శరీరాన్ని పరిశుభ్రంగా పరిశుద్ధత కలిగి ఉంచుకోవాలి. అంత మాత్రమే కాదు, మరి కేవలం శరీర సంబంధమైన విషయాల కొరకే నీవు మనసు పెడితే మరి ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు మనసు పెట్టవలసిన వాడవై ఉన్నావు. కొంతమంది శరీర సంబంధమైన విషయాలు మాత్రమే వారు చేస్తారు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో వారు బలహీనంగా ఉంటుంటారు. గమనించారా? ఆత్మ సంబంధమైనటువంటి సాధకము కూడా కావాలి, ఆత్మ సంబంధమైన వ్యాయామం ఇక్కడ అవసరం అంటున్నాడు పౌలు గారు. రెండు విషయాలను జ్ఞాపకం చేస్తున్నాడు. శరీర సంబంధమైనటువంటి విషయములో మాత్రమే కాదు, మరి దైవభక్తి విషయములో కూడా నీవే సాధకము చేసుకునమని తిమోతితో అపోస్తలుడైన పౌలు హెచ్చరిస్తున్నాడు. యవనస్తుడు కానీ సర్వసాధారణంగా యవనస్తులు మరి శరీరం మీద దృష్టి పెడుతూ ఉంటారు.
శరీరము చక్కగా ఫిట్నెస్ కలిగి ఉండాలని సాధకం చేస్తారు, ఎక్సర్సైజ్ చేస్తారు, వ్యాయామాలు చేస్తారు, వాకింగ్ చేస్తూ ఉంటారు. గమనించండి, పౌలు గారి యొక్క ఉద్దేశాన్ని గమనిస్తున్నారు. ఇక్కడ ఆయన ఎలాగైతే శరీరము సాధకం చేస్తున్నాము, ఎలాగైతే శరీరము ఫిట్నెస్ కలిగి ఉండాలనుకుంటున్నామో, ఎలాగైతే వాకింగ్ చేస్తామో, ఎలాగైతే మన శరీరాన్ని బలముగా ఉంచుకుంటామో, ఎలా వ్యాయామం చేస్తామో భక్తి జీవితంలో కూడా వ్యాయామం చేయాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆత్మీయ జీవితం కూడా సాధకము కావాలి, ప్రాక్టీస్ కావాలి. దినదినము భక్తి జీవితంలో, ప్రార్థన జీవితంలో, విశ్వాస జీవితంలో నీకు నీవే ఏం చేసుకోమంటాడంటే సాధకం చేసుకోవాలి. అందుకని ఈ రెండింటిలో కూడా వ్యత్యాసం చూసినట్లయితే శరీర సంబంధమైన వ్యాయామం అవసరము, కానీ అది కొంత మట్టుకే ప్రయోజనకరం అంట. అది కొంతవరకే ప్రయోజనకరము. కానీ ఆత్మ సంబంధమైన భక్తి జీవితంలో దేవుని బిడ్డలారా, భక్తి జీవితంలో గమనించినట్లయితే జీవం విషయములోను రాబోవు జీవం విషయములోను, దైవభక్తి ఎప్పటి జీవం విషయములోను రాబోవు జీవం విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. వావ్, దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆత్మ సంబంధమైనటువంటి ప్రాక్టీస్, సాధకము, వ్యాయామం అనేది కొన్ని విషయాలకు కాదు, అన్ని విషయములకు ప్రయోజనకరంగా ఉంటుంది. కనుక నీ భక్తి జీవితము ఎప్పుడు వ్యర్థము కాదు, ఆత్మీయ జీవితం వ్యర్థము కాదు, విశ్వాస జీవితం వ్యర్థము కాదు, ప్రార్థన జీవితం వ్యర్థము కాదు. అది అన్ని విషయములలో, ఇప్పటి జీవ విషయంలోనంటే రాబోవు జీవ విషయంలో అది వాగ్దానముతో కూడినది కనుక అది అన్ని విషయాల్లో మనకు ప్రయోజనాన్ని ఇక్కడ చేకూర్చుచున్నదని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి దేవుని బిడ్డలారా, ఇంకొక విషయాన్ని అపోస్తలుడైన పౌలు మనం గమనిస్తే 6వ అధ్యాయంలోనే, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనాన్ని మీరు గమనించినట్లయితే, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప సాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలోని ఏమీ తీసుకుని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము. అంటే పౌలు యొక్క ఉద్దేశం ఇక్కడ ఏమైందంటే, మనం మన జీవితంలో ప్రార్థనకి వెళ్తుంటాము, ప్రార్థన చేస్తుంటాము. దేవుని బిడ్డలారా, మరి క్రైస్తవులను పిలువబడుతుంటారు, కానీ వారి జీవితంలో ఏముండదంటే సంతృప్తి ఉండదు. అంటే దేవునిలో ఆనందించలేనటువంటి జీవితం. దేవుని కలిగి ఉన్నాను కదా, ఆయనలో జీవం ఉంది, ఆయన ద్వారా నేను సమస్తాన్ని కలిగి ఉన్నాను, అయ్యా నువ్వు నాకు చాలిన దేవుడవు, ఎల్లప్పుడూ కూడా నువ్వు సరిపోయిన వాడవని, క్రీస్తును గూర్చిన ఐశ్వర్యము మనలో ఉందని, ఆయనలో ఉన్న ఐశ్వర్యాన్ని బట్టి ఆనందించాలి. అందుకని భక్తి జీవితంలో నువ్వు ఎప్పుడైతే సంతృప్తి కలిగి ఉంటావో అది నీకు గొప్ప ప్రయోజనకరముగా ఉంటుంది. ఇక్కడ ఏమన్నాడంటే అది మనకు లాభదాయకమై ఉంటుందంట. సంతృప్తికరమైన భక్తి జీవితము, సంతుష్టి సహితమైన దైవభక్తి మరి గొప్ప లాభసాధకమై ఉంది. అది నీకు మేలు చేస్తుంది, లాభాన్ని కలిగిస్తుంది. అందుకెప్పుడు కూడా నీ జీవితంలో మరి వ్యర్థమని అనుకోవద్దు. ఆత్మీయ జీవితము, ప్రార్థన జీవితము, విశ్వాస జీవితము అది నీకు లాభాన్ని ఇస్తుంది. అందుకనే దేవుని యొక్క వాక్యాన్ని వినడం ద్వారా మనం పొందుకునే ఒక ఆశీర్వాదం ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యము మనకు లాభాన్ని చేకూరుస్తుంది, అన్ని విషయములలో ప్రయోజనకరముగా ఉన్నది. దేవుని బిడ్డలారా, వాక్యం మన జీవితానికి గొప్ప లాభదాయకమైనది. ప్రాఫిటబుల్ అంటాడు పౌలు గారు, లాభదాయకము. చెప్పండి, సహజంగా మరి లాభ నష్టాలు ఎక్కడ చూసుకుంటారంటే ఏదన్నా వ్యాపారం చేస్తున్నప్పుడు, బిజినెస్ చేసినప్పుడు అందులో లాభ నష్టాలు చూస్తూ ఉంటారు. కానీ పౌలు ఇక్కడ అన్నాడు, భక్తి జీవితంలో కూడా నీకు నష్టం ఉండదు. ప్రభు కొరకు బ్రతుకుతున్నావా, ప్రభు కొరకు నీవు జీవిస్తున్నావా, ప్రభు సన్నిధిలో నువ్వు దేవునికిచ్చే మంచి అలవాటు కలిగి ఉన్నావా, దేవుని సేవకు సపోర్ట్గా నిలబడి ఉన్నావా, అది నీకు ఏమిస్తుంది? లాభాన్ని ఇస్తుంది, కానీ నష్టాన్ని చేకూర్చదు. దేవుని బిడ్డ, నీకు గొప్ప లాభదాయకమై ఉన్నదని దేవుని వాక్యం మనం గమనిస్తున్నాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. నాకు కొదువ కలిగినందున
నేను ఇలాగూ చెప్పుటలేదు. నేనే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండా నేర్చుకుని ఉన్నాను. నేనే స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉన్నానంటలేదు. నేనే స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాను. ఇందాక కూడా మనం తిమోతి పత్రికలో చూసాము, సాధకము చేయాలి. భక్తి జీవితంలో, దైవభక్తి విషయంలో సాధకం చేసుకో, నీకు నీవే సాధకం చేసుకో, వ్యాయామం చేయి. ఇక్కడేమంటున్నాడు? సంతృప్తి కలిగి ఉండడం, సంతృప్తి కలిగి ఉండడం అనేది నువ్వు నేర్చుకోవాలి. అది రాదు, సంతృప్తి అనేది మన జీవితంలో రాదు. కానీ మరి దానిని మనమే ఏం చేసుకోవాలంటే, దేవుని బిడ్డలారా, సాధకం చేసుకుంటూ ఉండాలి, ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ప్రతి దినము కూడా సంతృప్తి కలిగి ఉండడము నేర్చుకోవాలి. నువ్వే స్థితిలో ఉన్నా, పౌలు యొక్క అనుభవం చెప్తున్నాడు, నేను ఏ స్థితిలో ఉన్నా. గమనించండి, కొరింథీ పత్రికలో చెప్తాడు ఆయన పడ్డ శ్రమలు, ఆయన పడ్డ కష్టాలు నిజంగా మరి నేను అనుకుంటాను లోకములో ఇంకా ఎవరు పడి ఉండరేమో. అన్ని కష్టాలు పడ్డాడు ఆయన, అన్ని శ్రమలు, అందరి వలన నిందలు, అందరి వలన మరి ఆయనకు సమస్యలు ఎదురయ్యాయి. కానీ ఈనాడు సేవను విడిచిపెట్టలేదు, దేవుని విడిచిపెట్టలేదు, భక్తి జీవితాన్ని విడిచిపెట్టలేదు. దేవుని బిడ్డలారా, ఆయన ఆ అనుభవం నుంచి మాట్లాడుతున్నాడు. నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండా నేర్చుకొని ఉన్నాను. ఆ స్థితిలో నేను ఆనందించడం నేర్చుకొని ఉన్నానని చెబుతూ మరొక మాట అంటున్నాడు. 12వ దీనస్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నేను ఎరుగుదును. దీనస్థితి తెలుసు, సంపన్న స్థితి నాకు తెలుసు. అన్ని స్థితులలో కూడా, ప్రతి విషయములో, అన్ని కార్యములలోనూ కడుపు నిండుటయు, ఆకలి నిండుటయు, సమృద్ధి కలిగినటయు, లేములో ఉండుటకును నేను నేర్చుకుని ఉన్నాను. ఇక్కడ కూడా ఏమంటున్నాడు? నేర్చుకుని ఉన్నాను. లెర్నింగ్. భక్తి జీవితంలో నేర్చుకోవాలి. అనుభవం కూడా వెళుతున్నప్పుడు అందులో ఏదో నేర్చుకోవాలి. దేవుడు ఏదో పాఠాన్ని నేర్పిస్తున్నాడు. లేమిలో దేవుడు నాకు పాఠాన్ని నేర్పిస్తున్నాడు, కలిమిలో దేవుడు నాకు పాఠాన్ని నేర్పిస్తున్నాడు. నేర్చుకుంటున్నాను ప్రభువా, నేను ఏదైనా నువ్వు నాకు ఏది ఇచ్చినా, నేను ఏ స్థితిలో ఉన్నా అందులో నేను నీ మంచితనాన్ని తెలుసుకుంటున్నాను, నీ ప్రేమను తెలుసుకుంటున్నాను, నీ వాత్సల్యత, నీ సహాయత నేను చూడగలుగుతాను, నేర్చుకుంటున్నాను. దేవుని బిడ్డలకు గమనించారా? సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలి. అన్ని స్థితిగతులలో కూడా దేవుని బిడ్డలారా మనం ఏమై ఉండాలంటే అన్నిటినీ మనం అలవర్చుకోవాలి, నేర్చుకుని ఉండాలి. మనం గమనించినట్లయితే ఇందులో 13వ వచనం శ్రేష్టమైన మాట చెప్తున్నాడు ఇక్కడ. మరి ఇన్ని పరిస్థితులు నాకు ఉన్నప్పుడు కూడా కలిమిలో, లేమిలో, ఆకలి ఉండడం తెలుసు, సంతృప్తి కలిగి ఉండడం తెలుసు, కడుపు నిండడం తెలుసు, జాగరణాలు చేశాను, ఉపవాసాలు ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఒక్కోసారి వస్త్రాలు లేని పరిస్థితి ఉంది. మరి ఇన్ని పరిస్థితుల్లో కూడా నేను ఎందుకు ఇంత ధైర్యం ఉన్నా తెలుసా? నన్ను బలపరచు అని యందు నేను సమస్తమును చేయగలను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నన్ను బలపరచువాడు నాకున్నాడు. గమనించావా? ఎంతమందికి అనుభవం ఉంది? దేవుని వలన, దేవుని ఆత్మ వలన, దేవుని వాక్యం వలన నేను బలపరచబడుతున్నాను. ఆ అనుభవం గుండా నువ్వు వెళ్తున్నప్పుడు, నేర్చుకుంటున్నప్పుడు ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుంది, ఎంత ధైర్యాన్ని ఇస్తుంది. భక్తి జీవితంలో, ఆత్మీయ జీవితం నీకు ఎంత ధైర్యాన్ని ఇస్తుంది, ఎంత నమ్మకాన్ని ఇస్తుంది దేవుని పట్ల. అందుకని నువ్వు ఏ స్థితిలో ఉన్న స్థితిలో దేవుడు నాతో ఉన్నాడని నమ్మితే, ఆయన అంటున్నాడు పౌలు గారు, నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను. అంతే కదండి. నడిపించేవాడు ఆయన, బలపరచువాడు ఆయన, సహాయం చేయవాడు ఆయన. అన్ని పరిస్థితులలో దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఆమేన్. మరి అన్ని ఆయన ఉన్నప్పుడు ఏ స్థితిలో ఉంటే ఏంటి? దావీదు అంటాడు కదా, ప్రభువా పాతాళములో ఉన్నా అక్కడ నీవు ఉన్నావు. చూడండి, నేను చీకటిలోనూ నాకు వెలుగుగా చేస్తా, చీకటిని కూడా నాకు వెలుగుగా ఎందుకంటే నువ్వు అక్కడ ఉన్నావు. నేను ఎక్కడ ఉంటే నువ్వు అక్కడ ఉన్నావు. అలాంటప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉంటే మనకి ఏం పెద్ద తేడా లేదు. ఎందుకని? ఆయన ఉన్నాడు గనక. పౌలు అందుకని బయట ఉన్నా లోనున్నా ఒకటే చెప్తున్నాడు, నేను చెరలో ఉన్నా బయట ఉన్నా ఆయనకి పెద్ద తేడా లేదు, పెద్ద వేరియేషన్ లేదు. ఎందుకని? ఆయన బయట లోన కదా ఉన్నది, ఆయన క్రీస్తులో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన క్రీస్తులో ఉన్నాడు. చెరలో ఉన్నవాడు చెప్తున్న మాట ఏమన్నాడు? ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను ఆనందించుడి. నిజానికి జైల్లో ఉన్నవాడికి ఓదార్పు ఎవరు వాలి? బయట ఉన్నవారు వెళ్ళి
పరామర్శించాలి, ధైర్యం చెప్పాలి. భయపడకండి, మీకోసం ప్రార్థన చేస్తాము, మిమ్మల్ని దేవుడు తీసుకొస్తాడులే, ఇలాగ బయట ఉన్నవాడు లోనున్నవాడికి ధైర్యం చెప్పాలి. కానీ లోనున్నటువంటి వ్యక్తి బయట ఉన్న వ్యక్తులకు ఏం చెప్తున్నాడంటే, ధైర్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి, ప్రభు మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, అది దేవుని బిడ్డలారా మన జీవితంలో మరి ఎప్పుడైతే నీవు సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకుంటావో, నీ భక్తి జీవితంలో నువ్వు సాధకం చేస్తూ ఉంటే, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, అది నీకు ధైర్యాన్ని ఇస్తుంది, అది నీకు లాభాన్ని ఇస్తుంది, అది నీకు క్షేమాన్ని ఇస్తుంది, అది నీకు ప్రయోజనకరంగా ఉంటుంది. అన్ని విషయాల్లోనంట ప్రయోజనకరంగా ఉంటుంది. కొంతమంది జీవితంలో మరి ఎవరైనా ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటుంటే, ఆత్మీయంగా ఏదైనా పని చేస్తూ ఉంటుంటే, దేవుడు కొన్నిసార్లు అపవాది వారిని ఏం చేస్తాడంటే, వారిని వెనక్కి లాగడానికి లేకపోతే వారిని డిస్కరేజ్ చేస్తూ ఉంటాడు. గ్రంథంలో 3వ అధ్యాయంలో 14వ వచనం చదువుతున్నాను చూడండి. దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు. చూసారు ఎంత ఘోరమైన మాట. చాలామంది వారి జీవితాల్లో ఎలాంటి మాటలు మాట్లాడతారంటే, దేవునికి ఇవ్వడం వ్యర్థం అంటుంటారు, దేవుని పని చేయడం వ్యర్థం అంటుంటారు కదండి. దేవుని సేవ చేయటం వ్యర్థం, నిష్ఫలం అంటుంటారు. దేవుని సేవ చేయటము, పౌలు గారు ఏమన్నాడు? నాకు లాభం అన్నాడా, వ్యర్థం అన్నాడా? నాకు లాభము, దైవభక్తి అన్ని విషయాల్లో ప్రయోజనకరం అంటున్నాడు. కానీ ఇక్కడ మీరు గమనిస్తాము, ఇలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారండి, దేవుని సేవ చేయడం నిష్ఫలమనియు, ఆయన ఆజ్ఞను గైకొనడం, సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధిని మనం దుఃఖాక్రాంతులకు తిరగటం వల్ల ప్రయోజనం ఏంటి అంటే, ఆయన సన్నిధిలో ఉండడం వల్ల లాభం లేదనుకుంటున్నారు. ప్రార్థించడం వల్ల ప్రయోజనం లేదనుకుంటున్నారు. దేవుని పని చేయడం నిష్ఫలం అనుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని భక్తిహీనులు ఇలాంటి మాటలు మాట్లాడతారు. దేవుని భయం లేనటువంటి బిడ్డలు, దేవుని యొక్క ఆత్మ లేనటువంటి బిడ్డలు, దేవుని యొక్క అనుభవం లేనటువంటి వ్యక్తులు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే, దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగినటువంటి నీతిమంతులు కూడా మాట్లాడుకుంటున్నారంటే ఎలాగో చూడండి. 15వ వచనం గమనిస్తే, గర్విష్ఠులు ధన్యులగుదురనియు, యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు, వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారు. 16వ వచనం, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. ఈ పైన సెక్షన్ ఎవరైతే ఉన్నారు, ఎవరు? దుష్టులే బాగుంటారు, గర్విష్ఠులే బాగుంటారు, వారే సంరక్షణ పొందుతారు. మరి దేవుని బిడ్డలారా, దేవుని సేవ చేయడం నిష్ఫలము, దేవుని ఆజ్ఞ గైకొనడము నిష్ప్రయోజనము, దేవుని సన్నిధిలో ప్రార్థించడము దుఃఖించడం వ్యర్థము అని అనుకుంటున్నటువంటి వీళ్ళందరూ ఎవరంటే, దేవుని యొక్క భయం లేనటువంటి వ్యక్తులు, లేక భక్తి లేని వ్యక్తులుగా మనకు కనబడుతున్నారు, లేక భక్తిహీనులుగా మనకు కనబడుతున్నారు. అయితే భక్తి గలవారు కూడా ఉన్నారు కదా. ఈ భక్తి గలవారే మనం మాట్లాడుకుంటున్నారు. చేసేవండి 16వ వచనంలో, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించాడు. దేవుడు చెవియొగ్గి ఆలకిస్తున్నాడంట. ఏమన్నా చూడండి, దేవుని వల్ల మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించు ఉండే వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు రాయబడింది. జ్ఞాపకార్థముగా రాయబడింది. ఎవరి గురించి రాయబడింది? భక్తి గల వారి జీవితాల గురించి రాయబడింది. జ్ఞాపకార్థ గ్రంథములో రాయబడింది అన్నమాట. భయభక్తులు గలవారు మాట్లాడుకొనుచుండ యెహోవా ఆలకించెను. దేవుని బిడ్డలారా, నీ ప్రార్థన ఆయన ఆలకిస్తున్నాడు, నీ మొర ఆయన వింటున్నాడు, నీ సేవ ఆయన చూస్తున్నాడు, నీ పరిచర్యను చూస్తున్నాడు, నీ ఆశను దేవుడు చూస్తున్నాడు, నీ తృష్ణను దేవుడు చూస్తున్నాడు. దేవుని పని చేయటం ఎప్పటికీ వ్యర్థము కాదు, నిష్ఫలము కాదు. అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? అది లాభము, ప్రయోజనము చేకూరును. ఇప్పటి జీవమందు రాబో జీవమందు కూడా వాగ్దానముతో కూడినదై అది మనకు అన్ని విషయములలో ప్రయోజనకరమని చెప్తున్నాడు. అందుకని దేవుని సేవ చేయటం వ్యర్థం కాదు, దేవుని పని చేయటం వ్యర్థం కాదు, దేవుని స్థలంలో ప్రార్థించడం వ్యర్థం కాదు, దేవునికి ఇచ్చుట వ్యర్థము కాదు. దేవుని గ్రంథములు లిఖించబడతాయి. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇదిగో దేవుని పని చేస్తున్న స్త్రీల గురించి మాట్లాడుతుంటాడు. ఈ సహకారుల పేర్లు దేవుని పని చేస్తున్నారు, ప్రయాసపడుతున్నారు, దేవుని కొరకు కష్టపడుతున్నారు, సమర్పణ కలిగి జీవిస్తున్నారయ్యా. అయితే వీరి పేర్లు జీవగ్రంథమందు రాయబడతాయి, జీవగ్రంథమందు రాయబడతాయి. వ్యర్థము కానే కాదు. దేవుని పిడలారా, కొన్నిసార్లు అలసిపోతూ ఉంటాం,
దేవుడు నా మొర వింటలేదు, దేవుడు నా ప్రార్థన వినడం లేదు, దేవుడు నా పక్షంగా ఉంటే ఎందుకు ఇలా జరుగుతాయి, నేను ఎంతో సేవ చేస్తున్నాను, నేను ఎంతో పని చేస్తున్నాను, అయ్యో నా పరిస్థితి ఏంటని అలసిపోతున్నావా? అలసిపోవద్దు, విసుగుపోవద్దు. దేవుని యొక్క కృప ద్వారా, వాక్యం ద్వారా సెదబీర్చబడు, ధైర్యపరచబడు. అపోస్తలుడైన పౌలు దేవుని బిడ్డలు అలసిపోయాడా? ఆయన జీవితంలో వచ్చిన శ్రమలను గూర్చి ఎప్పుడు విసుగుపోలేదు, అలసిపోలేదు. ఇంకా రెట్టించినటువంటి విశ్వాసంతో, ఉత్సాహంతో ఆయన కడ వరకు. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. తన మహిమను బట్టి, గుణాతిశయం బట్టి మనను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవ శక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటి మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చున్నట్టు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చున్నట్టునైనా అనుభవ జ్ఞానం వలనైనా మీకు కృపా సమాధానము విస్తరించునుగాక. చూడు, ఇక్కడ కూడా తన మహిమను బట్టి గుణాతిశయాలను తెలుసుకున్నప్పుడు మనలను పిలిచిన వాని కూర్చుని అనుభవ జ్ఞానం మూలంగా. నిన్ను మనుషులు పిలవలేదు, ఎవరో నిన్ను రక్షించలేదు, ఎవరో నిన్ను పిలవలేదు. దేవుని వలన పిలువబడ్డావు, దేవుని వలన ఎలక్ట్ చేయబడ్డావు, రక్షించబడ్డావు. ఆయన పిలుపును కూర్చుని అనుభవ జ్ఞానం వలన నీ జీవితంలో ఆయన అంటున్నాడు, నేను పిలిచిన వాడు ఏం చేస్తాడో తెలుసా? ఆయన మనకు దైవభక్తికి కావలసి దైవశక్తి, ఆయన దైవశక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటిని దయచేయండి. దేవుని స్తోత్రం కలుగును గాక. మనకు కావలసినవన్నీ దేవుడు దయచేస్తాడంట. కొన్నిటిని అనలేదండి, అన్నిటినీ నువ్వు ఆయన వెంబడిస్తూ ఉంటే, ఆయన నీతిని మొదట, ఆయన రాజ్యాన్ని వెతుకుతూ ఉంటే నీకు అక్కరగా ఉన్నవన్నీ దేవుడిస్తాడు. నీకు అవసరమైన వాటన్నిటి ఆయన అనుగ్రహిస్తాడు. అందుకని నీవు ఆయన నీతిని వెతకాలి. ఆయనను క్రీస్తులో ఐశ్వర్యాన్ని, క్రీస్తులో ఉన్నటువంటి జ్ఞానాన్ని, ఆయన ప్రేమను వెతుకుతూ ఉంటుంటే నీకు కావలసినవన్నీ ఆయన సప్లై చేస్తాడు. జీవనానికి కావలసిన, భక్తికి కావలసిన, శక్తికి కావలసిన అన్నిటినీ దేవుడు ఇస్తాడు. కనుక నీ విశ్వాసం వ్యర్థం కాదు. అందుకని దేవుని బిడ్డలారా, పౌలు ఒకప్పుడు నేను దోషకుడిని, హింసకుడిని అన్న వ్యక్తి జీవితం మారిపోయి ఆయన కృప వల్ల నేను కనికరించబడ్డానని చెబుతూ భక్తి జీవితం గురించి మాట్లాడుతున్నాడు. అది నాకు లాభం ఇచ్చింది. యేసు ప్రభు నమ్ముకోవడం నాకు మేలు చేసిన అంటున్నాడు, లాభాన్ని ఇచ్చింది, అది నాకు ప్రయోజనకరంగా ఉందని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, గమనించారా? యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యం ఎలా ఉండాలంటే, ఆయన తెలుసుకోవడం లాభమే, ఆయన నమ్ముకోవడం నీకు లాభమే, ఆయనతో నడవడం నీకు లాభమే, ఆయన మాటలు వినడం నీకు క్షేమము, లాభాన్ని కలిగిస్తుంది, ప్రయోజనకరంగా ఉంటుంది. ఎప్పటి జీవానికి, రాబో జీవానికి కూడా వాగ్దానంతో కూడినది. అన్ని విషయంలో మనకు అది ప్రయోజనకరంగా ఉంటుంది. దేవుని భయభక్తులు ప్రయోజనమే, నిష్ప్రయోజనం కాదు కదా. అందుకే మలాకేమంటాడు, తన నామమందు భయభక్తులు గల వారికి. దేవుని బిడ్డలారా, ఆయన రెక్కల నీడలో మనకేం దూరం ఉందంటే ఆరోగ్యం. నీతి సూర్యుడు ఉదయిస్తాడంట. తన నామందు భయభక్తులు గల వారికి నీతి సూర్యుడు ఉదయించును. ఆయన రెక్కల నీడలో మనకు ఆరోగ్యం కలుగుతుంది. దేవుని బిడ్డలారా, దేవుని యందు విశ్వాస జీవితంలో గొప్ప లాభము, గొప్ప ప్రయోజనం చేకూర్చబడుతుంది. నీ ప్రయాస వ్యర్థం కాదు, నీ యొక్క ప్రార్థన వ్యర్థం కాదు, నీ ప్రయాస వ్యర్థం కాదు, నీ సేవ వ్యర్థం కాదు. దేవుని కొరకు నువ్వు చేసే ఏది నిష్ప్రయోజనం కాదు. ఆయన నీతిమంతులు మాట్లాడుకున్నట్టు ఆయన ఆలకిస్తున్నాడు, వారి మొరలకు చెవియొగ్గి ఉన్నాడు. కనుక నీ ప్రార్థన వినే దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేసి మీ జీవితమును ఆశీర్వదించి తన కృపతో నీకు నడిపించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీ ఉన్నతమైన శ్రేష్టమైన నామములో స్తుతులు ప్రభువా. ఇంతవరకు నీ వాక్యాన్ని విని నాయన ఎవరైతే ఈ మాట హృదయములు భద్రపరుచుకున్నారు అటు వారందరినీ మీరు దీవించండి. పౌలు కూడా ఒకప్పుడు అన్నాడు, నేను పాపిని అయినను తెలియక చేస్తున్న గనక కనికరించబడ్డాను. దీని బిడ్డలారా, దేవుని కృప నిన్ను కనికరించింది. ఆయన రక్షణ ఎద్దకొచ్చింది. ఆయన నీకు సమీపంగా వచ్చాడు, నిన్ను రక్షించుకున్నాడు. ఆయన నీ పట్ల తన ప్రేమను వెల్లడి చేశాడు. ఎట్లనగా మనం ఇంకనూ దూరస్తులుగా ఉన్నప్పుడు, మనం ఇంకనూ బలహీనమై ఉన్నప్పుడు, మనం ఏమీ చేతగాని స్థితిలో ఉన్నప్పుడు ఆయన కృప మనల్ని రక్షించింది, ఆయన ప్రేమ మనల్ని రక్షించింది. అందుకని దేవుని బిడ్డలారా, ఇదిగో నాయన మా జీవితంలో విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి, అలసిపోక, విసుగుపోకుండా సంతృష్టి సహితమైన భక్తి లాభాన్ని ఇస్తుందని ఆయనలో ఎల్లప్పుడూ సంతోషిస్తూ, ఆనందిస్తూ నీ వాక్యం పట్ల నాయన ఎల్లప్పుడూ కూడా ఆసక్తి కలిగిన బిడ్డలుగా దేవుని ఇస్తని వెంబడించే బిడ్డలుగా ఉంచమని, దీవించమని నీ మహిమ కొరకు
గొప్ప కార్యాలు జరిగించి సిద్ధపరచుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.